దేశ విదేశాల్లో జరిగిన టాప్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, సంచలన రికార్డులతో నిరన్ టీవీ తెలుగు న్యూస్ సిద్ధంగా ఉంది. నేనే మీ శాలిని ప్రియ. ప్రజా సమస్యల పోరాటం నుండి అంతర్జాతీయ ఒప్పందాల వరకు అత్యంత ఆసక్తికరమైన సమాచారం మీకోసం. మదనపల్లి కలెక్టరేట్ లో కన్నీటి గాథ, పెన్షన్ కోసం తండ్రి ఆవేదన. మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక హృదయ విదారక దృశ్యం కనిపించింది. తమ్మల్లపల్లికి చెందిన ఓ బాధితుడు నడవలేని తన కుమారుడిని భుజాలపై మోసుకుంటూ వచ్చి కలెక్టర్కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అర్హతలు ఉన్న పెన్షన్ ఇవ్వడం లేదని, ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించడం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. మానవత్వంతో స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఏపీలో విద్యామిత్ర కిట్ల పంపిణీలో జాప్యం, తల్లిదండ్రుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్లో ప్రారంభమైన విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పూర్తిగా అందలేదు. పథకం ప్రకారం యూనిఫామ్, షూ, బ్యాగు, డిక్షనరీ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మిగిలిన వస్తువులను కూడా తక్షణమే అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేంద్రం కీలక నిర్ణయం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే దగ్గుమందు. దేశంలో దగ్గుమందు, కాఫ్ సిరప్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు విధించింది. ఇకపై ఫార్మసీల్లో దగ్గుమందు కొనాలంటే డాక్టర్ రాసిన చీటీ తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేస్తూ దీనిని షెడ్యూల్ కే డ్రగ్స్ జాబితా నుండి తొలగించారు. ఈ కొత్త రూల్ తక్షణమే అమల్లోకి వస్తాయి. బ్రిటన్లో సంచలన చట్టం, 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ వాడకుండా జూలైలో చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించారు. స్క్రీన్ టైం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నాయని, టెక్ కంపెనీలు ఎదురు తిరిగినా పిల్లల భద్రత కోసం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి దాటిన భారత నౌక దిశ. ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచారు. దీంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన దిశ అనే నౌక 62,370 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ గ్యాస్తో ఈ జలసంధిని విజయవంతంగా దాటింది. జూన్ 18న గుజరాత్లోని దహేజ్ పోర్టుకు ఈ నౌక చేరనుంది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం తర్వాత ఈ మార్గం గుండా ప్రయాణించిన తొలి భారతీయ నౌక ఇదే. చూసారుగా ఇవాల్టి టాప్ అప్డేట్స్. మరి బ్రిటన్ లాగే మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధిస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మరన్ టీవీ తెలుగు ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిరంతరం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. కీప్ వాచింగ్ రన్ టీవీ తెలుగు.